ఓయ్ దోస్తులు, వెల్కమ్ టు ఎంటీ మిక్స్. ఈరోజు రెసిపీ సింపుల్గా మా బామ్మ చేసిన రోటి పచ్చడి మీకోసం. నోటికి కారం కారంగా ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకొని ముద్దకి ఎంత రుచిగా ఉంటుందో మాటల్లో చెప్పలేం కదండి. సో వచ్చేయండి, రెసిపీ ఎలానో నేర్చుకుందాం. సో వచ్చేయండి, పచ్చడి ఎలా చేయాలో నేర్చేసుకుందాం. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు వేయించుకొని దాంట్లో తగినంత జీలకర్ర వేసి చింతపండు వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొన్ని టొమాటో ముక్కలు వేసి బాగా ముగ్గిన తర్వాత రోట్లో వేసి బాగా నూరుకోవాలి. ఇంకా ఫైనల్గా దాంట్లో ఒక ఆనియన్ వేసుకొని దంచుకుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్ అనుకోండి. ఇక టేస్ట్ విషయానికి వస్తే బామ్మ చేసిన పచ్చడి అండోయ్ తిరిగి ఉండదు కదా. ప్లీజ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.